మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చూసినట్లయితే యాయిరు అనే ఒక వ్యక్తిని మనం చూస్తాం. ఆ వ్యక్తి కూడా మనుషులు ఎవరూ చేయలేని పరిస్థితిలో, ఎవరు సహాయం చేయలేని పరిస్థితిలో ఉన్నాడంట. తన బిడ్డ జబ్బు పడింది. ఎన్ని వైద్యులు కానీ ఎవరు ఏమి చేయలేని సమయంలో యేసు క్రీస్తు దగ్గరికి వచ్చాడంట. ఈరోజు కూడా వచ్చిన వారందరూ కూడా అలాంటి అద్భుతాలు తీసుకొని వెళ్ళుదురు గాక. ఆమేన్. సో ఆయన దగ్గరకు వచ్చినప్పుడు, ప్రభా నా బిడ్డ జబ్బుగా ఉంది, ఎవరు ఏం చేయలేకపోతున్నారు, నువ్వు నా ఇంటికి వచ్చి స్వస్థపరచు అన్నప్పుడు యేసుక్రీస్తు వెళ్తున్నాడంట. దారిలోనే ఒక వార్త వచ్చింది. ఏంటి? ఆ 35వ వచనం 36వ వచనంలో చూస్తుంటే, ఆ బిడ్డ కోసం నువ్వు వచ్చావు కానీ ఆ బిడ్డ చనిపోయింది. చనిపోయిన తర్వాత ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఇంకా యేసుక్రీస్తుని ఎందుకు బతిమలాడుతున్నావు? ఆయన కూడా ఏం చేయలేడు, ఇంకా పోదా ఇంటికి అంటున్నాడు. కానీ అప్పుడు యేసుక్రీస్తు ఒక మంచి మాట ఈరోజు మనకు కూడా అదే మాట చెప్తున్నాడని నేను నమ్ముచున్నాను. ఆయన ఇంకా మాట్లాడుచుండగా, సమాజ మందిరపు అధికారి ఇంటి నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టువుదువు అనిరి. యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రము ఉంచుము అన్నాడు. ఆమేన్. ఈరోజు పరిస్థితులు ఏం చెప్పారో, మనుషులు ఏం చెప్పారో నాకు తెలియదు, కానీ వాక్యము ద్వారా మీరు 2 విషయాలు చేయాలనుకుంటున్నారు. ఒకటి, మనుషులు చెప్పేది లక్ష్య పెట్టొద్దంట. రెండవది, నమ్మిక మాత్రము ఉంచుము అంటున్నాడు. పక్కవారితో చెప్పండి, నమ్మిక మాత్రము ఉంచండి అని చెప్పండి. ఎవరిలో నమ్మిక? యేసుక్రీస్తులో. ఆయన చనిపోయిందంటుంటే ఇంకా నమ్మమంటావేంటి ప్రభువా? చనిపోతే మనుషులకు అసాధ్యము, నా దేవునికి అసాధ్యము కాదు. హల్లెలూయా. ఆ యొక్క సందర్భము మనుషులు ఏం చేయలేని సందర్భము, కానీ నా దేవుడు తప్పకుండా చేయగల సందర్భము. సో ఈరోజు నమ్మిక మాత్రము ఉంచుమని వాక్యము ద్వారా మనందరినీ ధైర్యపరచడానికి పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడని నమ్ముచున్నాను. ఎలాంటి పరిస్థితి ఉన్నా కూడా నమ్మిక మాత్రము ఉంచుము. ఇంకా ఈ సమయంలో ఏం జరగలేదు, ఇంకా నీ శరీరంలో నువ్వు స్వస్థత చూడలేవు, ఇంకా నీ యొక్క కుటుంబంలో మంచి రోజులు రావు, నీ భర్త మారడు, నీ పిల్లల జీవితంలో ఇంకా ఏమి జరగదు. ఎవరు ఏం చెప్పినా కూడా అది లక్ష్య పెట్టకు, నమ్మిక మాత్రము ఉంచుము అంటున్నాడు. హల్లెలూయా. ఈరోజు దేవుని నమ్ముకొని వచ్చావు, ఆయన నమ్మిన వారికి ప్రతిఫలం ఇచ్చే దేవుడు అంట. హల్లెలూయా. ఆ రోజు యాయిరు కుమార్తె గురించి వెళ్ళినప్పుడు అందరూ అక్కడికి వెళ్ళేసరికి చనిపోయిన శవం ఉందంట. ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు, ఏం చేస్తారు? నవ్వుతున్నారంట యేసుక్రీస్తుని చూసి. ఈ లోకము క్రీస్తుని చూసి వెర్రితనముగా అనుకోవచ్చు, కానీ రక్షించబడిన మనకు సిలువ శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఆయన మార్చలేని పరిస్థితి అనేది లేదు. హల్లెలూయా. ఆయన తిరిగి పునరుత్థానము ఇవ్వలేని సందర్భం అనేదే లేదు అంట. ఎంతోమంది మనం బైబిల్లో చూస్తే ఆ సమయం వచ్చేసరికి నిరీక్షణ కోల్పోతారు. అబ్రహాముకు కూడా దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాముని ఎంతో ధనవంతుడిగా చేసిన తర్వాత అబ్రహాము దేవునితో మాట్లాడుతూ ఒక మాట అంటాడు, ప్రభా నాకు ఎంత ధనం ఇస్తే ఏంటి, ఎంత గొప్ప వ్యక్తిగా చేస్తే ఏంటి, నా కడుపున పుట్టినవాడు లేడు, నాకు కొడుకు లేడు, నాకు వారసుడు లేడు, ఈ దాసుడిని నేను వారసుడిగా తీసుకోవాలా అన్నప్పుడు దేవుడు వచ్చి అబ్రహాంతో అంటున్నాడు, నీకు వయసు అయిపోయింది, నీకు సమయం అయిపోయిందని లోకము చెప్తుండొచ్చు, కానీ అబ్రహాము నేను ఇంకా నీ జీవితంలో ఉన్నంత వరకు నీ సమయము అయిపోలేదు అంటున్నాడు. హల్లెలూయా. సమయము అయిపోవచ్చు లోకానికి, కానీ దేవుడున్న వారికి సమయము ఇంకా అయిపోలేదు. నీ అద్భుతము పొందుకోవడానికి నీకు ఇంకా సమయము అయిపోలేదు. ఆ రోజు అబ్రహామును పిలుచుకొని వచ్చి చూసినట్లయితే ఆదికాండం 15వ అధ్యాయం 3వ వచనం నుంచి, అబ్రహాము నీ కొడుకు లేనని బాధపడుతున్నావా, ఒకసారి బయటికి రా, నేను ఎవరో చూపిస్తాను అని చెప్పి ఆకాశ నక్షత్రాలు చూడు అన్నాడంట, ఇసుక రేణువులు చూడు అన్నాడంట. ఒక కొడుకు కోసం నువ్వు బాధపడుతున్నావా, నీకు ఇంతమందిని సంతానంగా ఇవ్వబోతున్నాను, ఈ ప్రపంచానికే నువ్వు తండ్రిగా మార్చబోతున్నాను అని చెప్పాడంట. సో ఈరోజు దేవుడు చేసినప్పుడు మేము అడిగినది మాత్రమే చేయడంట, ఆయన అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగల శక్తి గల దేవుడు. హల్లెలూయా. దేనికోసం వచ్చామో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రము తెలుసు, సమయం అయిపోలేదు. నమ్మిక మాత్రము ఉంచు, ఆ పరిస్థితి మారబోతుంది. నువ్వు అడిగిన దానికంటే అత్యధికంగా దేవుడు ప్రతిఫలం ఇచ్చి నిన్ను తీసుకొని వెళ్ళబోతున్నాడు ఇక్కడ ఈ స్థలములో నుంచి. ఆమేన్.
నమ్మిక మాత్రం ఉంచు. పక్క వారితో చెప్పండి, నమ్మిక మాత్రం ఉంచుము, నమ్మిక మాత్రం ఉంచుము. చాలా మందికి పరిస్థితులు చూసినప్పుడు ఎన్నిసార్లు మేము బోధించిన వాక్యం విన్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ వెనక్కి వెళ్ళిన తర్వాత ఈ పరిస్థితి ఇంకా మారట్లేదు. నువ్వు నిరీక్షణ కోల్పోవద్దు, విశ్వాసము కోల్పోవద్దు. ఇంకొక పరిస్థితిలో మనం చూస్తాం, లాజరు అనే స్నేహితుడు యేసుక్రీస్తుకుంటాడు. లాజరు మరణించాడు అనే వార్త వచ్చింది. 4 రోజుల తర్వాత వెళ్ళాడంట. వెళ్ళినప్పుడు మార్తా మరియా ఏడుస్తున్నారు, ప్రభువా ఇప్పుడు వచ్చావేంటి ప్రభువా, అంతా అయిపోయింది. లోకం అనొచ్చు అంతా అయిపోయిందని, కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మరి ఒకసారి మనతో చెప్తున్నాడు, అంతా అయిపోలేదు. పక్కవారితో చెప్పండి, ఇంకా ఏమీ అయిపోలేదు అని చెప్పండి. ఈరోజు నువ్వు ఊపిరి తీసుకొని బ్రతికున్నావంటే ఇంకా నీ కథ అయిపోలేదు, ఇంకా నీ అద్భుతము తీసుకునే సమయము అయిపోలేదు. నా సమయము ఇంకా ఉంది అని చెప్పండి. ఇంకా ఏం అయిపోలేదు, అయిపోయింది, నీ పని అయిపోయింది అని ఉండొచ్చు. ఇంకేం, నీ పిల్లల పని అయిపోయింది, నీ పని అయిపోయింది. వాళ్ళనొచ్చు లక్ష్య పెట్టకుము. దేవుని మాట ఏమంటుంది, నమ్మిక మాత్రము ఉంచుము అని. నమ్మినట్లయితే దేవుని యొక్క క్రియలు ఈరోజు ఇక్కడ చూడబోతున్నావు. ఆమేన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమా? ఈరోజు అద్భుత కార్యము పొందుకోవడము సాధ్యమా? దేని వలన? ఆయన ఇంకా ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు కాబట్టి. యోహాను సువార్త 11:37 నుంచి మనం చూసినట్లయితే, యేసుక్రీస్తు అక్కడికి వచ్చినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంటున్నారంట, ఎంతోమంది గుడ్డోళ్ళు కన్నులు తెరిచాడు, ఎంతోమందిని స్వస్థపరిచాడు. ఈయన గనక ముందరే వచ్చి ఉంటే లాజరు బ్రతుకుండేవాడు, పాపం మిస్ అయిపోయాడు. God is never late in a believer's life. Amen. It's never late for God to act in your life. ఒక విశ్వాసం ఉన్న వ్యక్తికి అయిపోయిందన్న పరిస్థితి అనేది ఉండదు, ఇంకా జరగలేదు అనే పరిస్థితి ఉండదు. నమ్మిక మాత్రం ఉంచినట్లయితే, చనిపోయి 4 రోజులైందంట, అయినా పర్వాలేదు. మృతుని మరణం సైతము జయించిన మృత్యుంజయుడైన దేవుడు మనతో ఉండగా, సమాధిని లేచిన దేవుడు మనతో ఉండగా, పునరుత్థాన శక్తి గల దేవుడు మనతో ఉండగా, ఇంకా మన సమయము అయిపోలేదు, ఇంకా అద్భుతాలు పొందుకునే సమయము అయిపోలేదు. అది ఎలాంటి సందర్భమైనా, ఎలాంటి పరిస్థితి అయినా మార్చగల దేవుడు, అక్కడ అద్భుత కార్యము జరిగించే దేవుడు నాతో ఉన్నవాడు అన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. యేసుక్రీస్తు వచ్చాడట, వచ్చాను కదా, 4 రోజులైతే ఏముంది, నేను వచ్చాను కదా, అది తెరవండి అంటున్నాడు. అక్కడ ఉన్నవారు ఏమంటున్నారు చూడండి. యేసు అందుకు వారు ఏమంటున్నాడు, ఓకే, వర్స్ 38, అది ఒక గుహ, దాని మీద ఒక రాయి పెట్టి ఉండను. యేసు రాయి తీసివేయడని చెప్పగా, చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనక ఇప్పటికి వాసన కొట్టునని అతనితో చెప్పాను. ఇప్పుడేంటి ప్రభా, శరీరం కూడా కులిపోయి ఉంటుంది. 4 రోజులు అయిందంటే, ఇప్పుడు శరీరము యాయిర్ కుమార్తె అంటే అప్పుడే చనిపోయింది, ఏదో చేసి ఉంటాడు అనుకోవచ్చు. 4 రోజులు అయింది, ఊపిరి ఆగిపోయింది, ప్రతి ఒక్కటి లోపల పని చేయడం ఆగిపోయి ఉంటుంది, శరీరం కుళ్ళు పట్టి ఉంటుంది, వాచిపోయి ఉంటుంది శరీరం. ఇప్పుడు ఎందుకు ప్రభు తెరవమంటున్నావు? అక్కడ ఏమంటున్నాడు మళ్ళీ, మార్తతో అంటున్నాడు. అందుకు యేసు, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూచెదవు. నమ్ముచున్నారా ఎవరైనా దేవుని మహిమ ఈ రాత్రి చూస్తానని? నమ్ముచున్నారా ఎవరైనా దేవుని యొక్క మహిమ నా పరిస్థితిలో ఈరోజు కనబడుతుందని? ఇప్పటి వరకు లోకం ఏం చెప్పిందో నాకు తెలియదు, ఇప్పటి వరకు నీ పక్కింటి వారు ఏం చెప్పారో నాకు తెలియదు, పరిస్థితులు ఏం చెప్పాయో తెలియదు, కానీ వాక్యము మాత్రం ఒకటి చెప్తుంది, నమ్మిక ఉంచినట్లయితే దేవుని మహిమ నువ్వు చూచెదవు అంట. నమ్మిక ఉన్నట్లయితే దేవుని మహిమను నేను చూస్తాను అంటున్నాడు. నా జీవితంలో ఇంకా అయిపోలేదు, నేను నిరీక్షణ కోరిపోవట్లేదు, నేను ఇంకా బ్రతికి ఉన్నానంటే ఆయన మేలును తప్పకుండా చూస్తాను అని నమ్మాలి అంట. పక్కవారిని అడగండి, నమ్ముచున్నావా అని అడగండి. దేవుడు ఇంకా నీ జీవితంలో క్రియలు చేయగలని నమ్ముచున్నావా? ఎజికేలు గ్రంథములో యెహోవా ఎజికేలు ప్రవక్తని ఎండిన ఎముకల దగ్గరికి తీసుకెళ్ళి 37వ అధ్యాయం 2-3 వచనాల్లో ఆయన ఏమంటాడంటే, నరపుత్రుడా, ఎండిన ఈ ఎముకలు బ్రతుకగలవా? ఇప్పుడు శవం కూడా కాదు, 4 రోజులు కూడా కాదంట, అసలు చర్మం లేదు, మాంసం లేదు, నరాలు లేవు, ఏమీ లేదు, ఎముకలు కూడా ఎలాగైపోయాయంట, ఎండిపోయినాయంట.
ఆయన ఎండిన ఎముకల ముందు ఆయన నిల్చోబెట్టి ప్రశ్నిస్తున్నాడంట, ఎండిన ఎముకలు బ్రతుకగలవా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ప్రశ్నిస్తున్నాడు. ఎండిపోయిన నీ జీవితము తిరిగి చిగురించగలదా? ఆగిపోయిందనుకున్న నీ వివాహము ముందుకు సాగగలదా? ఇంకా ముందుకు వెళ్ళలేని నీ యొక్క కుటుంబ జీవితము పైకి వెళ్ళగలదా? ఇంకా చాలా సంవత్సరాలు అయిపోయింది, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది, ఇంకా మేము నిరీక్షణ కూడా కోల్పోయాం, ఈ పరిస్థితి ఇంకా మార్చలేరు అంటే, ఆ రోజు ప్రవక్తను అడిగిన ప్రశ్న ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు. ఎండిన ఎముకలు బ్రతకగలవా? నీ జీవితంలో అద్భుతము ఇంకా జరగగలదా? 100 సంవత్సరాలకి కూడా అబ్రహాము నమ్మగలిగాడు. 100 సంవత్సరాలైనా కూడా ఇంకా దేవుడు చేయగలడు అని. చనిపోయి 4 రోజులైనా లాజరు విషయంలో యేసు నమ్మాడు. 4 రోజుల్లో అయినా పర్వాలేదు, లాజరు లేస్తాడు అని. ఎండిన ఎముకలకు దగ్గరికి వచ్చి వాళ్ళతో ప్రవక్తతో అంటున్నాడు, ఇవి ఎండిపోయిన ఎముకలే, కానీ ఒక్కసారి నా జీవము వాటిపై వస్తే ఎండిన ఎముకలు తిరిగి జీవాన్ని పొందుకుంటాయి. మాంసం వస్తుంది, చర్మం వస్తుంది. అవి మనుషులుగా మారడం మాత్రమే కాదు, గొప్ప సైన్యముగా మారాయంట. హల్లెలూయా. ఆయన ఎప్పుడు చేసినా కూడా మీరు అడిగినంత మాత్రమే చేయడు, అత్యధికంగా చేసే దేవుడు అంట. హల్లెలూయా. ఆ పరిస్థితి ఎలాగున్నా ఈరోజు చిగురించడం మాత్రమే కాదు, చిగురించి వేరుపారి నీ జీవితము ఫలమొందును గాక అని ప్రకటిస్తున్నాము. ఇంకా ఫలము లేని జీవితంలో ఉంటే ఈ రోజు నుంచి 100 పంట యేసు నామములో మీ జీవితంలో కలుగును గాక అని ప్రకటిస్తున్నాము. పక్కవారితో చెప్పు, నమ్మిక మాత్రం ఉంచుము. ఈరోజు ఆయన మనల్ని ఏం చేయమనట్లేదు, ఆయన వాక్యములో నమ్మిక ఉంచమంటున్నాడు. ఆయన చేయగల సమర్థుడు, ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేదు. ఒకసారి ఒక స్త్రీ చాలా అందమైన పూల కుండీని తెచ్చుకుందంట. మంచి మొక్కను పెట్టుకుందాము, పూలు ఉంటే ఆమెకి చాలా ఇష్టం. ఒక పూల కుండీని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంది. ఒకరోజు అది కింద పడి పగిలిపోయింది. నా కుండి పగిలిపోయింది, నా మంచి ఈ పూల కుండి, ఇప్పుడు ఏం చేయలేము, విరిగి ముక్కలైన దాన్ని ఏం చేస్తాము, దాన్ని అతికించలేము. అందరు అన్నారంట, పడే, అది పనికిరాదు, ఇంకా పడే అన్నారంట. ఆమె బాధపడుతున్నప్పుడు ఒక కుమ్మరి వచ్చాడంట. ఆ విరిగిపోయిన ముక్కలు నాకు ఇవ్వమ్మా, ఆ విరిగిపోయిన నాకు ముక్కలు అంటే ముక్కలుగా అయిపోయిందండి, దాన్ని అతికించలేము, ఇప్పుడు ఏం చేస్తాము అంటే, కుమ్మరనట ఎవరికి ఏం చేయడం రాకపోయినా నాకు దాన్ని బాగు చేయడం వచ్చు అని ఆ ముక్కలను తీసుకొని వెళ్ళి మళ్ళీ వాటిని మట్టి ముద్దగా మార్చి ఆ ముద్ద మీద పని చేయడం మొదలుపెట్టాడంట. పని చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆ విరిగిపోయిన పూల కుండిని ఇంత ముందు కంటే ఒక అద్భుతమైన పూల కుండిగా ఆయన మార్చాడంట. విరిగి నలిగిన నీ జీవితం ఉంటే ఈరోజు యేసు క్రీస్తుని నమ్మినట్లయితే ఆ ముక్కలు మళ్ళీ ఆయన తీసుకోగలడు. ఆ ఎండిపోయిన జీవితాన్ని ఆయన తీసుకోగలడు, ఇంకొక అద్భుతమైన జీవితముగా దాన్ని మార్చగలడు. ఆయన పరమ కుమ్మరి. ఈరోజు మన జీవితాలను మార్చగల కుమ్మరి, మన పరిస్థితిని మార్చగల కుమ్మరి, ఆ పరిస్థితిలోకి సంతోషాన్ని సమాధానాన్ని తీసుకొని రాగల మహిమగల దేవుడై ఉన్నాడు. ఆమేన్. ఆఖరిగా ఈ వచనం అందరము కలిసి చదువుకుందాం. బైబిల్ ఉన్నవారు హల్లెలూయా చెప్పండి. అందరము కలిసి ఈ వాక్యం చదువుకుందాం. యెషయా 61:3. లెట్స్ డూ ఇర్మియా జెరమియా 32:27. ఇర్మియా 32:27. ఇర్మియా 32:27. అందరం కలిసి చదువుకుందాం. రెడీయా? 1 2 3 గో. నేను యెహోవాను, సర్వ శరీరులకు దేవుడను, నాకు అసాధ్యమైనదైన ఏదైనా ఉండునా? ఆయనకు అసాధ్యమైంది ఏదైనా ఉందా? అసాధ్యమైంది మన దేవుడికి ఏదైనా ఉందా? ఆయన సర్వ శరీరులకు దేవుడు అంట. నీకు శరీరం ఉన్నట్లయితే ఆయన నీ దేవుడు. ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. ఈరోజు ఎవరి కోసం ప్రార్థన చేసుకుంటూ వచ్చావో, దేనికోసం ప్రార్థన చేసుకుంటూ వచ్చావో నాకు తెలియదు, కానీ ఆ పరిస్థితి మార్చగల సమర్థుడైన దేవుడి దగ్గరికి వచ్చావని మర్చిపోవద్దు. ఈరోజు తిరిగి నీ జీవితములోకి ఆయన నూతన ఆనందాన్ని, నూతన అభిషేకము, నూతన బలము ఇచ్చును గాక అని ప్రకటిస్తున్నాము. ఆయన వాక్యము సెలవిచ్చిన ప్రకారము ఆయన బూడిదకు ప్రతిగా పూదండనిస్తాడంట, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలము ఇస్తాడంట. హల్లెలూయా. యేసు నామములో ఇది ఎవరో ఒకరి జీవితంలో పైన నేను ప్రవచించాలనుకుంటున్నాను. దుఃఖముతో వచ్చావు, ఆనందముతో తిరిగి వెళ్ళబోతున్నావు.
భారముతో వచ్చావు, తేలికగా వెళ్ళబోతున్నావు. హల్లెలూయా. ఈరోజు ఏడ్చుకుంటూ వచ్చావేమో, స్తుతులు చెల్లించుకుంటూ గంతులు వేస్తూ వెళ్ళబోతున్నావు. ఆ మహిమ గల దేవుడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. నమ్మిక మాత్రము ఉంచుము. ఒక్కరు నమ్మాలి. ఈ సర్వీస్ అయ్యే లోపు దేవుని కార్యము నా జీవితంలో చూస్తానని నమ్మాలి. ఈ సర్వీస్ అయ్యే లోపు శుభవార్త నేను వింటానని నమ్మాలి. ఇక్కడ నుంచి నేను వెళ్ళే లోపు ఆ పరిస్థితి దేవుడు మారుస్తాడు అని నువ్వు నమ్మాలి. యెహోవా తను మహిమపరుచుకున్నట్లు నీతు అను మస్తిక వృక్షంలో నీవు యెహోవా నాటిన చెట్లను వారికి పేరు పెట్టబడునంట. దేవుడి నుంచి వచ్చే పేరు మీకు పెట్టబడుతుంది. ఆయన ఇచ్చే గొప్ప సాక్ష్యము బట్టి నీకు పేరు పెట్టబడుతుంది. హల్లెలూయా. ఈరోజు పరిస్థితిని మార్చగల దేవుడు. అందరం నిల్చుందామండి, అందరం నిల్చుందాం. దేవా, నేను నమ్ముచున్నాను. నమ్మిక మాత్రం ఉంచుము, నమ్మిక మాత్రం ఉంచు. నేను నమ్మే దేవుడు సర్వ సృష్టికర్త. నేను నమ్మే దేవుడు రోగులను స్వస్థపరిచిన వాడు. నేను నమ్మిన దేవుడు మృతులను కూడా తిరిగి పునరుత్థాన జీవముతో లేపిన దేవుడు. నేను నమ్మిన దేవుడు ఏ సమయంలో అయినా కూడా ఆయన తన యొక్క ప్రొవిజన్, తన యొక్క సమకూర్పును పంపే దేవుడు. నేను ప్రార్థన చేసినప్పుడు ఆలకించే దేవుడు, నా పరిస్థితిని మార్చగల దేవుడు. ఎలాంటి పరిస్థితిలోంచి తండ్రి నాయన అని నేను మొరపెట్టినప్పుడు వెంటనే ఉత్తరం ఇచ్చే దేవుడు అని నువ్వు నమ్మాలి. ఆయన పరిస్థితిని మార్చగల దేవుడు. హల్లెలూయా. ఈరోజు బలహీనంగా వచ్చావేమో, బలముతో వెళ్ళుదురువు గాక అని ప్రకటిస్తున్నాము. ఎండిపోయిన స్థితిలో వచ్చావేమో, చిగురించుదువు గాక అని ప్రకటిస్తున్నాము. నేను వెనక్కే వెళ్ళిపోతున్నాను నా జీవితంలో అంటే యేసు నామములో ముందుకు వెళ్ళుదువు గాక అని ప్రకటిస్తున్నాము. కింది స్థానంలో ఉన్నవారు తలగా ఉందురు గాక అని ప్రకటిస్తున్నాము. నువ్వు నీ కుటుంబము పై స్థానములో ఉందురు గాక అని ప్రకటిస్తున్నాము. అప్పు తీసుకునేవారు కాదు కానీ అప్పిచ్చేవారిగా మేము ఉందుము గాక అని ప్రకటించు. నమ్మిక మాత్రము ఉంచు. ఆయన సమస్తము సాధ్యము చేయగల దేవుడు. హల్లెలూయా. ఈరోజు నీ జీవితం ఎలాగున్నా కూడా ఆయన చేతిలో పెట్టినట్లయితే, ఇదిగో నాయనా, నా యొక్క ప్రార్థన నీ దగ్గర పెట్టుకుంటున్నాను. నా విరిగిపోయిన జీవితాన్ని ముందు పెడుతున్నాను, మోడు బారిన జీవితాన్ని పెడుతున్నాను. నీ జీవితంలో ఎలాంటి మరక పడిందో, ఎలాంటి నింద అయిందో నాకు తెలియదు, కానీ ఆ జీవితాన్ని మార్చి ఒక చక్క పూలను దండగా ఆయన చేయబోతున్నాడంట. పరిమళ వాసనగా నీ జీవితము ఉండును గాక అని ప్రకటిస్తున్నాము. అనేకులకు ఆశీర్వాదకరముగా నీ జీవితము ఉండును గాక అని ప్రకటిస్తున్నాము. ఈరోజు ఏదైనా కోల్పోతే దానికి రెండంతలుగా దేవుడు నీకు ఇచ్చును గాక అని ప్రకటిస్తున్నాము. అందరము చేతులెత్తి దేవుణ్ణి ఆరాధిస్తాం. ప్రభా, ఇది నీ వల్లే సాధ్యము నాయనా. ఆ సాధ్యము చేసే దేవుణ్ణి నేను ఆరాధిస్తున్న సమయంలో యేసు నామములో స్వస్థతలు కలుగును గాక అని ప్రకటిస్తున్నాం. యేసు నామములో ఆకాశ వాకిళ్ళు విప్పబడును గాక అని ప్రకటిస్తున్నాం. ఏలియాకు కాకుల ద్వారా పంపించిన దేవుడవు ప్రభా, నాకు కూడా నువ్వు పంపించగలవు నాయనా. నీకు అసాధ్యమైంది ఏది లేదని నమ్ముచున్నాను. నేను నమ్మిక మాత్రం ఉంచుము. లక్ష్య పెట్టకము, నీ పరిస్థితిని లక్ష్య పెట్టకు. ఇప్పటి వరకు ఎవరేం చెప్పారో లక్ష్య పెట్టకు. యాయిరు, నమ్మిక మాత్రం ఉంచినట్లయితే నీ బిడ్డను నువ్వు మళ్ళీ సజీవంగా చూస్తావు. వారందరూ ఏమన్నా పర్వాలేదు, నువ్వు నమ్ముచున్నావా? ఈరోజు ఎవరు ఏమన్నా పర్వాలేదు, నేను మాత్రము నా జీవితంలో దేవుడు అద్భుత కార్యము చేయగలడని నమ్మిక మాత్రం ఉంచుతున్నానని చేతులెత్తి ఆకాశం వైపు చూస్తూ ఆయన్ని ఆరాధించుకుందాం. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారపోసితివే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్నే ధారపోసితివే. నీది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేనయా. ఎన్ని యుగాలైనా మారదు,
ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఇది శాశ్వత ప్రేమయా, నేను మరచిపోలేదయా. ఎన్ని యుగాలైనా మారదు. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. సాధ్యమే, సాధ్యమే. నా యేసుకి సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. నా ప్రియునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. ఎండిన ప్రతి మోడును మరలా చిగురించును. నా దేవునికి సమస్తము సాధ్యమే. విలువేలేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. స్వరాలెత్తి చెప్దామా, చేతులెత్తి. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారబోసితివే. విలువే లేని దేవా, విలువే లేని నా జీవితం నీ చేతిలో పడగానే అది ఎంతో విలువని నాకు చూపితివే. జీవమే లేని నాలోని జీవమును నింపుటకు నీ జీవితాన్ని దారబోసితివే. నీది శాశ్వత ప్రేమయా. Hallelujah. Thank you, Jesus. Hallelujah.